ప్రియులారా, లెంటు కాలములో యేసుక్రీస్తు ప్రభువారు మేడగదిలోనికి వెళ్ళి ఆయన శరీర రక్తములను అందించిన వారై ఉన్నారు. ఈ శరీర రక్తములు అందించేటువంటి క్రమములో ఆయన కొన్ని తీర్మానములను కూడా శిష్యులకు తెలియజేసిన వారై ఉన్నారు. ప్రియులారా, బైబిలు గ్రంథంలో ఈ యొక్క మాటలను మనం శ్రద్ధగా గమనిస్తూ ఉన్నప్పుడు ఈయన ప్రభురాత్రి భోజనమును ఇవ్వడానికి ఒక బలమైనటువంటి కారణము ఆదికాండము 14వ అధ్యాయములో అబ్రహాము రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచు ఉన్న క్రమమందు షాలేము రాజు అబ్రహామునకు ఎదురు వెళ్ళాడు. ఈ ఎదురు వెళ్ళినటువంటి షాలేము రాజు, ప్రియులారా, 18వ వచనంలో ఉంటుంది, షాలేము రాజు అయిన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. ఈయన అబ్రహాము రాజులను ఓడించి రాజులను జయించి ఒక రాజు మీదికి రాజులే వెళతారు. ప్రియులారా, చరిత్రలో, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి యుద్ధం జరిగింది. లిఖించబడినటువంటి యుద్ధాలలో మరి అబ్రహాము చేసినటువంటి యుద్ధము. అబ్రహాము పరాయి దేశము నుండి వచ్చాడు. ఆయన దేవుడు పంపగా దేశాన్ని విడిచిపెట్టి ప్రాంతాన్ని, ఇంటిని, కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన చోటికి వచ్చాడు. కాబట్టి రాజులు అబ్రహాము మీదకి రాలేదు. చాలామంది వాడు నా మీదకి రాలేదు కదా, నన్ను అనలేదు కదా, అలా అబ్రహాము అనుకోలేదు. ఏమనుకున్నాడు అబ్రహాము? 12వ వచనం మీరు చూస్తే, అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొములో కాపురము ఉండెను. 14వ వచనము చూడండి, ఆదికాండం 14:14. అబ్రహాము తన తమ్ముడు తెరపట్టబడినని విని, ప్రియులారా, అప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. ఏమయ్యా అబ్రహాము, నువ్వు వచ్చావు, నీ జోలికి వచ్చామా, నీ మీదకి వచ్చామా అంటే అలా కాదంట. ప్రియులారా, మరి వారి అన్న కుమారుడు, సహోదరుని కుమారుడు, ఇవాళ సొంత సహోదరుడి మీదకి దెబ్బలాటలకు వెళ్ళడానికి రెడీగా ఉంటారు. సొంత సోదరి, వారు సొంత సోదరులు కాదు, తన సోదరుని కుమారుడు చెరపట్టబడినని విని తన ఇంటిలో ఉన్న పని వాళ్ళందరినీ వెంటబెట్టుకొని మరి రాజులను తరమడానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఆ రాజులను ఓడించి, ఆ రాజులను జయించి క్షేమముగా తిరిగి వస్తూ ఉంటే ఇక్కడ రొట్టెను ద్రాక్షారసమును తెచ్చాడు. ఏమని వ్రాశారు? అబ్రహాము దగ్గరకు వచ్చిన మెల్కీసెదకును గూర్చి, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాచకుడు.
ఇది యాజకుడు మాత్రమే తేవాలి, యాజకుడు మాత్రమే ఇవ్వాలి. అందుకే మన సంఘాల్లో యాజకులు అంగీ ఉన్నటువంటి పాదిరి గారే సంస్కారం ఇస్తారు. యాజకుడు కానివాడు, అభిషేకము లేనివాడు, కడకు అంగీ లేనివాడు మన సంఘాల్లో సంస్కారం ఇవ్వడు. ఒకవేళ ఎవడైనా అలా ఇస్తే మన సంఘస్థులు, నిజమైన భక్తులు ఎవడు కూడా ఆడిచ్చేది పుచ్చుకోరు. ప్రియులారా, వాక్యమందు మనం చూసినప్పుడు మరి ఇవాళ పాఠం ఏంటి? ఒక్కసారి ఆ చదివిన వాళ్ళు చెప్పండి, చెప్పండి ఆ పాఠం ఏంటో ఒకసారి చెప్పండి. 2-3 వచనాలే కదా. మాకు మైక్ ముందే వస్తుంది, బయట రాదని అంటారా? ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మార్కు సువార్త 14:22లో వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇవ్వడం జరిగింది. ఒక మాట చూద్దాం మనం ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభు ఆ గదిలో రొట్టెను ఇచ్చాడు, ద్రాక్షారసమును ఇచ్చాడు. ఒకప్పుడు అబ్రాహాముకు ఇవ్వబడిన రొట్టె, అబ్రాహాముకు ఇవ్వబడిన పాత్ర ఎవరు తెచ్చారు? కొంచెం చెప్పాలా? ఎవరు తెచ్చారు? మెల్కీసెదకు. ఎవరాయన? సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. సో యాజకుడు తెచ్చాడు కనుక అబ్రాహాము గారు పుచ్చుకున్నాడు. ప్రియులారా, ఒక అతను రంపచోడవరంలో ఒక ఇంజనీర్ గారు ఉండేవారు. ఆయన నేనంటే చాలా అభిమానం. అప్పుడు వాళ్ళు రంపచోడవరంలోనే ఉండేవారు. రిటైర్ అయ్యాక మన గుడికి రాజమండ్రి షిఫ్ట్ అయ్యారు. వారు అక్కడ ఉండగా ఒక సేవకుడు వెళ్ళి, మనకు అక్కడ సంఘం ఉంది, నేను వెళ్ళి సంస్కారం ఇచ్చేవాడిని. ఏమండి ఇవాళ సంస్కారం ఇస్తున్నామండి, చర్చికి రండి అని చెప్పాడంట. ఆహా, అయ్యగారు వస్తున్నారా? ఎందుకంటే అయ్యగారు వస్తే ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారిలో వాళ్ళ ఇల్లు అక్కడ ఆగి టీ తాగు ఏదో రావాలా. అయ్యగారు వస్తున్నారా అని అడిగాట. లేదండి నేనే ఇచ్చేస్తున్నానండి అన్నట. మన గంగరాజు గారు అబ్బాయే, ఎవడో కాదు. ఆహా, బాబు నువ్వు పాస్టర్ అయ్యవా అని అడిగారట. లేదండి తెల్ల బట్టలు వేసుకున్నానండి, ఇంకా నేను తెల్ల ప్యాంటు తెల్ల షర్టుతోనే ఉండిపోతున్నానండి, ఇక నేను ఈ రంగు బట్టలు వేసుకోనండి. అలా ఇవ్వచ్చా అని అడిగాడు. ఎవరతను? అతను పెద్ద ఇంజనీరు. అతను చదువులో నువ్వు 10th క్లాస్ కూడా నీకు అవలా, నువ్వు 10th ఫెయిలు. నువ్వు ఎవరిని బోల్తా కొట్టించాలనుకుంటున్నావు? మరి వాళ్ళు ఎంత బైబిల్ చదువుకుంటారో, ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయో, ఎన్ని ప్రసంగాలు ఎన్ని ఉంటారో. అదే మీలాంటి వాళ్ళు అయితే అలాగే బాబు ఇచ్చాడు బాబు. దేవుని బిడ్డ యాజకుడు. ఈ మాట నేను ఎందుకు ఇంత నొక్కి చెబుతున్నానంటే, యేసుక్రీస్తు రొట్టె పట్టుకొని ఇచ్చేస్తున్నాడు కదా, ఆయన పాత్ర పట్టుకొని ఇచ్చేస్తున్నాడు కదా, ఈయన యాజకుడా? ఈయన యాజకుడా? మరి ఎవరివ్వాలి ఇది? ఎవరివ్వాలి? గట్టిగా చెప్పండి. యాజకుడు ఇవ్వాలి. సర్వోన్నతుడైన దేవుని యాజకుడు మెల్కీసెదకు ఆ మొట్టమొదటి సంస్కారం ఇచ్చాడే, ఆ ఇచ్చినప్పుడు బైబిల్ ఏం రాశారంటే అతడు యాజకుడు అని రాశారు. మరి ఈయన యాజకుడా? యాజకుడా? హెబ్రీ పత్రిక
4వ అధ్యాయము. ప్రియులారా, ఒక్కసారి మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము ఒకసారి తెరవండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచూ ఉన్నటువంటి అబ్రహామును ఎవరు కలుసుకొని, 7వ అధ్యాయము. తిరిగి వచ్చుచున్న అబ్రహామునకు ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో ఆ దేవుని యాజకుడుగు మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఆ అబ్రహాముకు రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చినటువంటి వాడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక రాజు కాదు. నువ్వు రాజులనే ఓడించావు, నీవు అలసిపోయావు. అబ్రహామా, నీకేం కావాలంటే ఆయన శరీరము కావాలి, ఆయన రక్తము కావాలి. ఇవ్వడానికి నువ్వెవరవయ్యా అని అడగలేదు. భక్తులకు భక్తి సంబంధమైనటువంటి విషయాలు తెలుస్తాయి. భక్తులకు భక్తి అంటే ఏంటో అర్థమవుతుంది. అంతేగాని ఎవడో వచ్చాడు ఏదో చెప్పాడు ఆడ వెనకాల పడిపోయావు, అది భక్తి కాదు. బైబిలే మరలా మరలా వేల ఈ పౌలు భక్తుడు అంటాడు, ఆయన యాజకుడు, ఆయన అభిషేకము పొందినటువంటి వాడు. మరి యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు ఇవాళ ఏకముగా రొట్టె ఇస్తున్నాడు, ద్రాక్షారసమును ఇస్తున్నాడు. ఈయన ఎవరు అంటే, ప్రియులారా, ఈ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యమును చూస్తే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను. చూసావా? ఎందుకయ్యా మరి యేసు ప్రభారిచ్చారే? రొట్టె పట్టుకుంటున్నారే, పాత్ర పట్టుకుంటున్నారే, ఆయన పంచి పెడుతున్నారే, ఏంటయ్యా ఇది అంటే ఆయన ప్రధాన యాజకుడు అని బైబిల్ చెప్తుంది. నువ్వు అడగకూడదు. ఏం అడగకూడదంటే, ఆయనకి ఎక్కడ అభిషేకం జరిగింది? పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. ఆనంద తైలము పోసి నా మీద పోసి ఆయన నన్ను అభిషేకించాడు. సో అభిషేకము అభిషేకము. ప్రియులారా, అభిషేకము కలిగినటువంటి వారే ఈ యొక్క సంస్కార సంబంధమైనటువంటి పరిచర్య. అందుకే ఎవరిని పడితే వాళ్ళని నేను ఆల్తర్ ఎక్కనివ్వను. సంస్కారములు పరిచర్య చేయాలంటే మరి బయట గంగిరెద్దులాగా తిరిగేవాడిని తీసుకొచ్చి వాడి చేతిలో ఈ పాత్రలు పెడితే ఆ సంస్కారం కూడా సంస్కారంలాగా ఉండదు. దానికి నియమింపబడిన ప్రత్యేకమైన వ్యక్తులు, వారినే వాడుకోవాలి. వారు కూడా నిష్ట కలిగి, మన పాత గుడారం ఉన్నప్పుడు మరి ఆ క్రింద సంస్కారం నేను ఒక్కడనే ఆ రోజుల్లో, ఇంకా అసిస్టెంట్లు ఉన్నారు, ఆ సంస్కారం ఇస్తూ ఉన్నప్పుడు పిల్లలు ఆ రొట్టె 50 ఉంటాయి, ఆ సీలు అలా విప్పి దారంతో కట్టి ఉంటుంది, నా చేతికి ఇవ్వాల 50 అట్లా పట్టుకుంటాను నేను. 50 సర్రమని అలా పంచిపెట్టేస్తాను. సో ఇద్దరు పిల్లలు, ముఖ్యంగా మా చిన్నబాబుతో పాటు ఇంకొక అబ్బాయి, అలాంటి పరిచర్యలు ఎవరినైతే వాడుకున్నామో ఇవాళ ఆ అబ్బాయి కూడా పాస్టర్ అయ్యాడు. చూసావా? నువ్వు అనుకోవచ్చు, మా కుర్రోని నెట్టుకోవచ్చు కదా, నన్ను నెట్టుకోవచ్చు కదా అయ్యగారు, అక్కడ నిన్ను నెట్టుకోర్రు అబ్బాయి. ఆయనకి ఒక ప్రేరేపణ రావాలా, ఎస్ వీడు దేవునికి ఉపయోగపడతాడు ఫ్యూచర్లో అంటే
అటువంటి వారిని ఆహ్వానిస్తారు. ఒక నిజమైన దైవజనుడి దగ్గర యథార్థంగా పరిచర్య చేసినటువంటి వారు భవిష్యత్ కాలంలో వాళ్ళు కూడా యాజకులు అవుతారు. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు వీడు పాస్టర్ అయ్యాడు, మా అబ్బాయి పాస్టర్ అయ్యాడు. ఆవేళ అందించిన వారు, నా చేతికి అందించినటువంటి వారు ఇవాళ సంఘానికి అందిస్తున్నారు. సో నీవు అందించే స్థాయిలోనే ఆగిపోతావా? నువ్వు పరిచర్య చేసే స్థాయిలోనే ఆగిపోతావా, లేక ముందుకు సాగిపోతావా? దేవుని బిడ్డ, ఇక్కడ మన ప్రధాన యాజకుడు, ఇంకా చదువుదాం మనం 15 వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు సహానుభవము లేనివాడు కాడు గాని మన వలనే శోధింపబడి పాపము లేనివానిగా ఉండెను. ఏమి లేనివాడు? పాపము లేనివానిగా, పరిశుద్ధుడుగా ఉండెను. ప్రియులారా, మనలాంటి శరీరమే ఆయనకుంది, మనలాంటి బలహీనతలు ఆయనకు కలిగాయి, మనలాంటి ఎన్నో ఎన్నో ఆకలి, దప్పిక అన్నీ ఆయనకి ఏర్పడ్డాయి. వాటిల్లో అనుభవం లేనటువంటి వాడు కాదు. కానీ ఆయన పాపము లేనివానిగా ఉండెను. ఏమి లేదు ఆయనలో అంటే పాపము లేదు. ప్రియులారా, ఆ ప్రభువు ఇవాళ తన శిష్యులైనటువంటి వారికి ఆయన పంచిపెట్టుచు ఉన్నాడు. ఈ పంచిపెట్టుటలో ఉన్న మరొక మాట మనం జాగ్రత్తగా చూస్తే, మరి ఈ మెల్కీసెదకును గూర్చి మనం చెప్పుకున్నాం. ఏమి యాజకుడట ఆయన? నిరంతర యాజకుడు, సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. కీర్తనల గ్రంథం 110 దావీదు కీర్తన 4వ వాక్యమును మనం చదివితే, మెల్కీసెదకు క్రమము చొప్పున, మెల్కీసెదకు లాగా నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావు. ఇంతకీ మెల్కీసెదకు ఎవరండి? మెల్కీసెదకు ఎవరు? దేవుని బిడ్డ. ఆయనను గూర్చి ఈ హెబ్రీ పత్రికలో మరి చాలా విషయాలు ఆయనను గూర్చి వ్రాయబడి ఉన్నాయి. ఏమని వ్రాస్తున్నారు అంటే, అతడు తల్లి లేనివాడును, తండ్రి లేనివాడును, వంశావళి లేనివాడును, ఆది కానీ అంతము కానీ లేనివాడును దేవుని కుమారుడు అయ్యున్నాడు. ఈయన సామాన్యుడు కాదండి. మరి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? బైబిల్ చదివినప్పుడు పెద్ద పెద్ద సందేహాలు, నిజంగా చదివితే, బైబిల్ చదివితే సందేహాలు వస్తాయి. ఇది మీరు కాదు కదా, బయట బోల్డ్ ఎంతమంది అడుగుతారు మమ్మల్ని, ఏమండి పాస్టర్ గారు ఒక డౌట్ అండి, చెప్పు. తల్లి లేనివాడంట, ఇంకా గట్టిగా చెప్పండి, తండ్రి లేనివాడంట. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? జీవమని ఎవరైనా ఉన్నారా? నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారు, చాలామంది ఉంటారు. ఎవరు? ఒకళ్ళ పేరు చెప్పు. ఎందుకు నీకున్నారా తల్లి తండ్రి? చాలామంది ఉన్నారంట.
గుడియే కావండి, 4-5 అడ్రస్లు అడగండి, మనం వెళ్దాం వారి దగ్గరికి. తల్లి తండ్రి లేకుండా ఎలా ఉంటారమ్మా? అంటే తల్లి చచ్చిపోయిన తండ్రి అలా కాదు, అసలు ఈయనకి తల్లి లేదు తండ్రి లేడు. తల్లి తండ్రి లేకుండా ఎవడుంటాడండి? నీకు సంగతి తెలుసా? చాలామందికి వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు తెలీదు. నువ్వు కానీ అమెరికా వెళ్ళడానికి వీసా అప్లై చేసావు అనుకో, ఫస్ట్ మీ తాత పేరు ఏం పేరు అని అడుగుతారు. నువ్వు ఏదో చెప్పేసావు అనుకో, అక్కడికి వెళ్ళకి ఇరుక్కుపోతున్నావు. మీ అమ్మమ్మ పేరు ఏం పేరు? మీ అమ్మమ్మ సంగతి ఎందుకమ్మా అమెరికా వాడికంటే నీకు తెలీదు. ఆడక్కడ మీ అమ్మమ్మ పేరు ఎందుకు అడిగాడంటే నీ ఫైల్కి అదే పాస్వర్డ్ అనమాట. అక్కడ మీ అమ్మమ్మ పేరు ఇంగ్లీష్లో ఏం స్పెల్లింగ్లు రాస్తావో అది ఒక్క స్పెల్లింగ్ తేడా వచ్చినా అక్కడ ఓపెన్ అవ్వదు. అక్కడ ఓపెన్ అవ్వదు. అది నీ టైం అంతా వేస్ట్. వెళ్ళి బయట ఓ బ్యాచ్ ఉంటుంది, కుస్తీ పట్టు అంటే ఆడు కొడతా ఉంటాడు. ఈ స్పెల్లింగ్ ట్రై చేయి, ఆ స్పెల్లింగ్ ట్రై చేయి. మా భాషకి అలాగే జరిగింది. పొన్ను వెలుపు ఉంటుంది ఆవిడ. ఫోన్లు చేసి ఒరే అమ్మమ్మ పేరు ఏం పేరురా, స్పెల్లింగ్ ఏమొస్తుంది అని అడిగితేనే కానీ. చూడండి మనుషులు ఇవాళ వంశావళి ఉన్నా కానీ పట్టించుకోని మనుషులు. దేవుని బిడ్డ, తల్లి లేనివాడు ఎవడైనా ఉంటాడా భూమి మీద? మిమ్మల్ని ఇదే ప్రశ్న బయట వాళ్ళు అడిగారు అనుకో, నువ్వేం చెప్తావు? తల్లి లేకుండా ఎలా పుట్టాడు ఆయన? తండ్రి లేకుండా ఎలా పుట్టాడు ఆయన? ఇంకా ఏమీ లేదంట, తాత ముత్తాతలు లేరంట, వంశావళి లేదంట. యు డోంట్ హ్యావ్ ఎనీ జీనియాలజీ. ఆహా, మరి ఎలా వచ్చాడు ఈయన? ఈయన నిరంతరము ఉంటాడంట. సో అక్కడే నీకు అర్థమైపోయింది ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు అని. కానీ ఆది కాండంలో యేసు ప్రభువులాగా రాలేడు కదా అబ్రహాం దగ్గరికి. ఎవరయ్యా నువ్వు అంటే నేను యేసును అంటే, యేసు అంటే ఏం తెలుసు ఆది కాండంలో? మోషేకే తెలీదు. నేను యేసును అంటే తెలుస్తుందా? తెలీదు. అందుకే మెల్కీ సెదక్, ఇక్కడ 2 పదాలు దాన్ని కలిపి మనం మెల్కీ సెదక్ అని అంటాం. ప్రియులారా, ఆయన రొట్టెను ద్రాక్షారసమును ఇస్తే మరి సందేహము లేకుండా అబ్రహాముకు అర్థమైపోయింది, వచ్చిన వాడు ఎవడో మనుష్యుడు కాదు. అసలు నేను యుద్ధానికి వెళ్ళినట్టు ఎవరో తెలియదే. నేను ఫలానా వారితో యుద్ధం చేయడానికి వెళ్తున్నానని ఎవరితో చెప్పలేదు, మా ఇంట్లో ఉన్న వాళ్ళనే తీసుకుని వెళ్ళాను నేను. ఈయనకేంటి? రాజులను ఓడించి జయోత్సవముతో తిరిగి వచ్చుచున్న వారికి ఎవరు నేను ఓడించి వస్తుంటే మనం ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారండి? జేజేలు కొడతారు, దండలేస్తారు, పువ్వులు జల్లుతారు. అమ్మా అంతేనా? అంతేనా? అంతే. ప్రియులారా, గుంపు కొడతారు. అంతేగాని పెళ్ళిలో ఏ కారణం చేతనో ఆలస్యమైపోయారు. 12:30 గంటకు దగ్గర స్టార్ట్ అయింది, 2 అయిపోయింది పెళ్ళి. ఈ 2 అయిపోయాక మాలాంటి వాళ్ళని పెళ్ళి అయ్యాక భోజనాన్ని తీసుకెళ్తారు, తినొచ్చేటప్పుడు 2:30 ఎంతో అవుద్ది. అప్పుడు ప్రతి ఓడు ఫోటోలు దిగేవాడే. నేను నెమ్మదిగా ఆ పెళ్లి కొడుకు తాలూకు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంతకీ ఆ పిల్లలకి తాగడానికి ఏమైనా ఇచ్చారా అని అడుగుతాను. అనవసరం నీకు, అరే ప్రతి తత్తన్నారు అక్కడ పెద్ద పెద్ద లైట్లు వాళ్ళని మొక్క మీద ఇట్టి కొట్టేసేసి ఆ వీడియోలు తీస్తూ ఉంటే ఆ మేకప్లు కారిపోతూ ఉంటే ఓ పక్క నుంచి ఈ డ్రెస్సులేమో గాలి ఆడకుండా ఒక కట్టిపడేసినట్టు ఉంటే ఆడు మంచినీళ్ళు తాగాడా, ఆడు కూల్ డ్రింక్ తాగాడా, ముందు వాళ్ళకు 2 డ్రింకులు ఇయ్యమ్మ, అయ్యారు డ్రింక్ ఏమో నాకు కాదు, ముందు ఆవిడకి
అరే ఒక మనిషి కష్టం ఇంకో మనిషికి తెలవాలా. మేము స్టేజ్ మీద ఉన్నాం కదా, మాకు వేడి తగిలిందిగా, కిందకెళ్ళి కూలయ్యాంగా. తో ఒక మానవుని కష్టం దేవుని తెలుసు. ఒక మానవుని ప్రయాస, నువ్వెంత ప్రయాసపడ్డావో, దేని కొరకు ప్రయాసపడ్డావో, ఎందు నిమిత్తం ప్రయాసపడ్డావో, అది నీ సొంతానికి కాదు. సొదొమ వారిని తీసుకెళ్ళిపోతుంటే నువ్వు బాధపడ్డావు అబ్రహాము. నీలాంటి వానికి ఇదిగో రొట్టె, ఇదిగో ద్రాక్షారసము, నువ్వు దానిని తీసుకొని నువ్వు బలము పొందాలి, నువ్వు శక్తిని పొందాలి. దేవుని బిడ్డ ఎవరైనా అంటే నిరంతర యాజకుడు, నిరంతర యాజకుడు. మరి రొట్టెతో వచ్చాడు, ద్రాక్షారసముతో వచ్చాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయమును మనం తెరుద్దాం. ఈ 9వ అధ్యాయములు ప్రియులారా 22వ వాక్యము ఏం చెప్తుందంటే, ఈ ద్రాక్షారసము రక్తమునకు సూచనగా, పోలికగా కనబడుతూ ఉంది. ఈ ద్రాక్షారసము శుద్ధి చేసే రక్త సమానమై ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 ఇవి మనకు బాగా పరిచయమైనటువంటి వచనాలు. మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము కలిగినటువంటి వారు కారు. ఒక్క నిమిషం. యేసు ప్రభు మీకు నేను చాలా అమూల్యమైన మాట చెప్తున్నాను. మీరు గ్యారంటీగా ఈ వాక్యం నేను ఇంకో రోజు చెప్పాలనుకుంటున్నాను, అప్పటికి కంప్లీట్గా మర్చిపోతారు. సో యేసు ప్రభు ఏం చెప్తున్నాడమ్మా, మీరు మనుష్య కుమారుని శరీరము తిని, ఒక్క నిమిషం, ఆయన ఎవరంట? అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ సిలువ కాలంలో ఒకరోజు నేను ఇదే ప్రసంగం చెప్తాను, అప్పుడు ఆయన ఎవరో నువ్వు చెప్పాలా. మనుష్య కుమారుడు, దేవుని బిడ్డ. మరి యేసుక్రీస్తు మనుష్య కుమారుడా? అంటే ఆయన మనిషేనా? మరి మనిషి అయితే ఆయన గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయన ఆయనే అంటున్నాడు, మనుష్య కుమారుని శరీరము, మనుష్య కుమారుని రక్తము. మరి నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీకు ఇవన్నీ ఎటకారంగా ఉంటే ఉండొచ్చు, కానీ నాకు మాత్రం లోపల చాలా బర్నింగ్తో చాలా సీరియస్గా అడుగుతూ ఉన్నాను నేను. అందరూ సరిగ్గా చెప్పండి, ఏ గందరగోళం లేదు ఇందులో. మీరు ఎవరి రాకడకు ఎదురు చూస్తున్నారు అమ్మా? నేను ఇంకా సాతాను రాకడ కోసమేమో అనుకుంటున్నాను నేను. అబే, ఎవని రాకడ కొరకు మీరు ఎదురు చూస్తున్నారు? దేవుని బిడ్డ, నాకు ఈ ఫోన్లో ఎవడో సాతాను గడి తగిలాడు, అప్పుడే ఇది 4వ ఫోను, ఆడికి వినబడితే పెట్టేసాం కాక. ఈ సంస్కారాన్ని కుదురుగా సాగనివాడు సాతాను గడు. ఆడు విన్నందుకు దేవుని స్తోత్రం. అలాగే మీకు తగులుతాడు సాతాను గాడు. ఎవరు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు చెప్పాలి, గట్టిగా చెప్పండి అమ్మ. ఒక్కళ్ళు నిలబడి చెప్పండి ఏమంటున్నారు. సుహాసిని గారు చెప్పండి, వాళ్ళందరూ ఏమంటున్నారు చెప్పండి. మనుష్య కుమారుని రాకడా.
చాలా బాగా చెప్పారు. మీరు ఇలా చెప్తే మీకు వాక్యం ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు. ఇక మనిషి కుమారుడు రాకడేంటమ్మా? ఆయన మనిషి అయితే మరి మనిషి సిలువన మనం ధ్యానించేది. ఓ రోజు పిలాతు అన్నాడు, పిలాతు బయటోడు, ఆయనకి దేవుడి గురించి తెలియదు. యోహాను 19:5లో ఇదిగో ఈ మనుష్యుడు అని అన్నాడు. అది పరలోకానికి భూలోకానికి ఏ లోకానికి నచ్చలేదంట. అందుకనే పెద్ద అక్షరాలతో రాశారు ఆ మాట. చాలాసార్లు చెప్పుంటాను నేను. ప్రియులారా, మనుష్య కుమారుడు అని ఆయన పలికిన మాట నిజమే. ఇప్పుడు నేను అనొచ్చుగాక ఈ విజయరాజు చెప్పాడు అని అంటే, మీరు విజయరాజు చెప్పాడని మీరు అనగలరేంటి? పాస్టర్ గారు చెప్పారు అని అంటారు. ఆయన కాబట్టి మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడు. నువ్వేమనాలి ఆయన్ని? నువ్వు మనుష్య కుమారుడు అని అనకూడదు. ఆయన, నేను ఒక వాక్యం చెప్పాలనుకుంటున్నాను, పెండ్లి కుమారుడు. దేవుని కుమారుడు కాబట్టే గెట్ అవుట్. దేవుని కుమారుడు కాబట్టే దేవుని బిడ్డ ఆయన మనుష్య కుమారుడు దేవుండే ఆ పద్ధతిని దేవుని దేవకుమారుని బాటి వాగ్దానము బాటి దేవుని వారసులమయ్యున్నాము. ప్రియులారా, మనుష్య కుమారుడు దేవుడే. దేవుని కుమారుని బట్టి దేవుని బిడ్డలం మనం. కానీ ఆయన దేవుని కుమారుడుగా రాబోవడం లేదు. ఆయన ఎలా రాబోతున్నాడు? పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ప్రియులారా, ఒక అబ్బాయికి పెళ్ళి ఫిక్స్ అయింది అనుకుందాం మనం. ఆ మోసే నిలబడు, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, నువ్వే. ఇప్పుడు ఆ అబ్బాయికి ఓ పెళ్ళి సెట్ చేశారు అనుకుందాం. సెట్ చేస్తే ఇప్పుడు అబ్బాయిని ఏ రోజున మనం పెళ్లి కుమారుడు అంటామండి? పెళ్లి కొడుకుని చేసేదాకా కూడా అతని పేరెట్టే పిలుస్తారు. కానీ ఏ రోజునైతే పెళ్లి కొడుకుని చేశారో ఆ వేళ వాడికి ఓ పేరు వస్తుంది, పెండ్లి కుమారుడు. అతని పెళ్ళి వచ్చే సంవత్సరం ఈస్టర్ తర్వాత పెట్టుండొచ్చు కాక, అప్పుడు దాకా పెళ్లి కుమారుడేనా? కాదు. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏ రోజున వాడిని పెళ్లి కొడుకు చేశారో పెళ్లి కూతురు చేశారో అప్పుడు వాళ్ళకి ఆ పేరు వస్తుంది. అంతేగాని ఊరకనే రాదు. కూర్చో. ఇప్పుడు యేసు ప్రభు పెండ్లి కుమారుడు అంటారు కదా, ఆయన ఎప్పుడు పెండ్లి కుమారుడు? ఇది చాలా నేను వివరంగా విడమర్చి చెప్పాను. ఎవరిని పెండ్లి కుమారుడు అనొచ్చు అనేది నేను చాలా విడమర్చి చెప్పాను. అది చెప్పిన తర్వాత కూడా నీకు అర్థం అవ్వకపోతే ఇక నేను ఆ వాక్యం నీకు చెప్పడం వేస్ట్. ఇక్కడ యేసుక్రీస్తు ఎప్పుడు పెండ్లి కుమారుడు అవుతాడు? అమ్మా ఏమంటున్నారు? లాగట్లా. చెప్పు, పర్లా, నిలబడి చెప్పు. సంఘం ఎత్తబడినప్పుడు. మరి పెండ్లి కుమారుని రాకకు అని పాడుతున్నాం. ఆయన రావడమే పెండ్లి కుమారుడు వస్తున్నాడు అంటే పెళ్లి కూతురుని గుళ్ళో తీసుకొచ్చి కూర్చోబెట్టాక అప్పుడు ఆడు పెళ్లి కూతురు కొడుకుతాడా? నీ భాష ప్రకారంగా అంతే.
మరి రాకడా రాకడాని గింజుకోవడం, లేకపోతే ఏదేదో అనుకోవడం, నోట్లో కొనుక్కోవడం అట్లా కాదు. మా అసలు ఒరిజినాలిటీ ఏంటి? మీకు ఇంత విడమర్చి చెప్పేవాడు ఎవడు ఉండడు. ఏ రోజున ఆయన పెళ్లి కొడుకు అవుతాడు? సో అదేమీ తెలియదు. అసలు ఆయన ఎప్పుడు పెళ్లి కొడుకు అవుతున్నాడో నీకు తెలియనప్పుడు నువ్వు పెళ్లి కూతురు ఎలా అవుతావు? నువ్వెప్పుడు అవుతావు? అంటే ఇవేమీ లేకుండా ఏదో పోతున్నావు, అందరితో నువ్వు బైబిల్ పెట్టుకుని గుంపులో పోతున్నావు, ఏదో ఆమెను అంటున్నావు, ఏదో ఇంటికి పోతున్నావు, అంత మటుకు చాలు అని అనుకుంటే ఈ పదవులు నీకు రావమ్మా, ఈ భాగ్యాలు రావు. సామాన్య సంఘ బిడ్డలాగా నువ్వు ఉంటావేమో కానీ, రక్షితుల్లో ఒకరిలాగా నువ్వు ఉంటావేమో కానీ నీకు అసలు అర్థాలే తెలియనప్పుడు, పాస్టర్ గారు పెళ్లి కూతురుని తీసుకురండి అంటారు కానీ పలానా సంధ్యను తీసుకురండి అని అండు. అర్థమైందా? పెళ్లి కొడుకు వచ్చాడా, పెళ్లి కొడుకు రమ్మానండి అంటారు కానీ ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, మళ్ళీ గుడికి వచ్చారు, ఇంకా ఆడిని పెళ్లి కొడుక అని పిలుస్తారా? ఎప్పుడు వస్తుంది నీకు ఈ పదవి? ఎప్పుడు వస్తుంది? ఈ హోదా ఎప్పుడు వస్తుంది నీకు? ఏమైనా అసలు అలాంటి తలంపులు ఏమైనా ఉన్నాయంటారా? అయ్యి ఉండమ్మా. ఏమో అలాంటి తలంపులు, అసలు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా? ఉండవు. మరి ఒక వ్యక్తికి ప్రియులారా ఐపీఎస్ చదివాడు, పాస్ అయ్యాడు, ర్యాంక్ కొట్టాడు, ట్రైనింగ్ అయ్యాడు, కానీ ఆయన ఇంకా ఐపీఎస్ ఆఫీసర్ అని పిలవరు. ఆడికి అధికారికమైనటువంటి ఒక పరేడ్ పెట్టి ఇక్కడ స్టార్లు పెడతారు. ఆ ఐపీఎస్ ఆఫీసర్కి ఏముండాలో అవి పెడతారు ఇక్కడ పెట్టి, పొరపాటున ఆడిని ఎవడని చూస్తే ఆడిని ఒరిజినల్ ఆఫీసర్ అనుకుంటారని ఒక గుడ్డతో మూసేస్తారు దాన్ని. పరేడ్ అయిపోయింది, ప్రమాణం అయిపోయింది. ఆ ప్రమాణం అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళి ఆ గుడ్డని ఇలా లాగేస్తాడనమాట. అప్పుడు ఆడు ఆఫీసర్ అవుతాడు, అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. ఆ ర్యాంక్ బయటకు ఆ వేళ కనబడాల. అంతేగాని ఆడు పరీక్ష పాస్ అయిన రోజున ఈయన ఐపీఎస్ అండి, ఆఫీసర్ అండి అని ఎవడండు, ఈయన ఎస్పీ అండి అని ఎవరు అంటారు. అలాగే నీ రూపం ఎప్పుడు మారుద్ది? నీ రూపము ఎక్కడ మారుద్ది, ఎలా మారుద్ది, అది నువ్వు తెలుసుకోవాలి. సరే, దేవుని చిత్తమైతే నేను ఒక ఆదివారం ఆ వాక్యం చెప్తాను. నేను ప్రియులారా, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము కలిగినటువంటి వారు కాదు. మీకు శరీరం ఉండొచ్చు, మీకు గుండెకాయ కొట్టుకుంటూ ఉండొచ్చు, లేక మీకు బలం ఉండొచ్చు, మీకు శక్తి ఉండొచ్చు, మీకు ఏదైనా ఉండొచ్చు, లోకంలో పనిచేయడానికి అన్నీ మీకు ఉండొచ్చు, కానీ మీరేం కలిగిన వారు కాదు. చెప్పండి, ఇది యేసు ప్రభు డైరెక్ట్గా పలికినటువంటి మాట. మీరు ఎవరి దగ్గరైనా రెడ్ లెటర్ బైబిల్ ఉందా? ఇక్కడ బైబిల్ అంతా నీలం రంగులో ఉంటాయి కదా అక్షరాలు. మీకు రెడ్ లెటర్ బైబిల్ తెలీదా? యేసు ప్రభు పలికిన మాటలు మాత్రమే ఎర్రక్షరాలతో ఉంటాయి, దాన్ని రెడ్ లెటర్ బైబిల్ అంటారు. మనం చాలా అమ్ముంటామే, అవి కొనరు, ఏది చీప్గా వస్తే అదనమాట. ఏమా, ఏది చీప్గా వస్తే అది. కానీ చీరల దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా కాస్ట్లీ లేవా? ఆ బైబిల్ దుకాణంకి వెళ్ళి ఎందుకన్నా కాస్ట్లీ లేవా ఎవడ అడగడు. మీరు ఎప్పుడైనా నా బైబిల్స్ చూడండి, వీటికి ఒక స్టాండర్డ్ ఉంటుంది.
దీని అట్టే మీకు అర్థమైపోద్ది, ఈ లెదరే మీకు అర్థమైపోద్ది. సో బైబిల్ ఎప్పుడు కూడా నీకు అఫోర్డ్ చేయగలిగిన మనిషివై ఉంటే, నువ్వు కొనగలిగినటువంటి స్థాయి కానీ నీకు ఉంటే, మంచి విలువైన ఖరీదైనటువంటి బైబిల్ కొనుక్కో. బైబిల్ మీద పెట్టు, ఒక 1000 రూపాయలు పెట్టి ఏం నష్టమేం కాదు. లేదు అసలు మామూలు ఈ బైబిల్ కొనడమే నాకు ఎక్కువ అండి అంటే వెరీ గుడ్, సో తప్పేం లేదు. కానీ అట్లీస్ట్ మేమేం చెప్తామంటే, పాస్టర్లకు ఏం చెప్తామంటే, రే నువ్వు బైబిలే పట్టుకొని తిరుగుతున్నావు, బైబిలే పట్టుకొని బోధిస్తున్నావు, కనీసం నీ బైబిల్ చూసేవాడికి అదొక విలువైన బైబిల్లాగా కనబడాలి. దేవుని బిడ్డ, మీరు ఈ శరీరము తింటేనే కానీ, ఈ రక్తాన్ని త్రాగితేనే కానీ, మీకు ఎన్ని ఉన్నా, మీకు బలమైన ఆకారమున్నా, మీకేమున్నా, మీలో మీరు జీవము కలిగినటువంటి వారు కాదు. అంటే గొప్ప గొప్ప వారికమ్మా వాళ్ళ ఫోటో ఒకటి తీసుకొని మైనంతో మంచి బొమ్మను చేస్తారు. లండన్ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహం ఒకటి ఉంటుంది, ఆ మైను విగ్రహం అంటారు దాన్ని. ఈయన వెళ్ళి దాని పక్కన నిలబడితే ఫోటో తీశారనుకోండి, ఇందులో ఎవరు ఒరిజినల్, ఎవరు బొమ్మ, ఎవరు మనిషి చెప్పడం చాలా కష్టం. అచ్చు అలాగే ఉంది, కానీ ఏమి లేదు అంటే జీవం లేదు. జీవించుచున్నావు అనేటువంటి పేరుంది, కానీ ఏమి లేదు నీ లోపల, జీవము లేదు. ప్రియులారా, ఏం కావాలి? జీవం కావాలి. జీవము నీలోనికి ఎలా వస్తుంది అనంటే, ఆయన శరీరము తిన్న వాళ్ళకే జీవము. ఆయన ఎందుకమ్మా దైవజనులు అంత నిష్టగా మనలాంటి మందిరాల్లో నిష్టగా ఈ ప్రభు భోజనాన్ని ఆచరిస్తాం మనం. ఒక కష్టమైన పార్ట్ చెప్పనా, నేను సంస్కారం రోజు నోరెత్తలేను, కానీ ఒక కష్టమైన పార్ట్ చెప్పనా నీకు నేను ఆరాధన చేస్తూ ఉంటాను, సంస్కారం ఇస్తూ ఉంటాను. మీరు ఎప్పుడైనా గట్టిగా పాట పాడుతూ తిరుగుతా, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూ పాడండి, మీ దమ్మేంటో నేను చూస్తాను. నీ గుండె ఎంత బలంగా ఉందో అక్కడ తెలిసిపోద్ది. ఒక మైక్ ముందు గట్టిగా నాన్ స్టాప్గా నువ్వు పాట పాడాలంటే అందులో గుండె జబ్బు ఎవరికి రాబోతుందో నేను ముందే చెప్పేస్తాను. ఇక్కడ ఉండాలి దమ్ము. సో అయినా సరే అందరూ సంస్కారం ఇవ్వడం వేరు, నేను ఇవ్వడం వేరు. ఈ మైక్ లేదనుకో, ఓ మైక్ చేత్తో పట్టుకుని కూడా ఆ సింగిల్గా ఇస్తూ ఉంటాను నేను వేరే గుడుల్లో. దేవుని బిడ్డ, ఏముంది అందులో? జీవం ఉంది అంటున్నాడు యేసయ్య. నీవు ఏమి తినడానికి వస్తున్నావు దేవాలయంలోనికనంటే జీవాన్ని తినడానికి వస్తున్నావు. ఆయన ఎటువంటి జీవమో తెలుసా? చావును చంపిన జీవము నేనే అన్నాడు. ఏ జీవం అమ్మాది? మనలో కూడా జీవం ఉంది, కానీ మన జీవము చావును చంపలేదు. అర్థమైందా? నా శరీరము తింటేనే నువ్వు జీవము కలిగిందా, నువ్వు జీవము కలిగిన వాడవు. నా రక్తము త్రాగితేనే నీలో జీవం ఉంది. ప్రియులారా, ఎంత బలమైన మాట, ఎంత విలువైనటువంటి మాట మరి ప్రభువారు పలికారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుని ముగిద్దాం. వాక్యం ముగిద్దాం. అమ్మా, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు అయ్యుండగా, ఆగండి, మీరందరూ అంటే మనందరం కూడా, పౌలు గారు రాస్తారు, అందరూ చచ్చిన వాళ్ళువేనంట.
మరి మీరు మేము చచ్చినోళ్ళు కాదు అని మీరు ఒప్పుకోకపోతే ఒక్కళ్ళకి వర్తించదు అది. ఎవరంటే, నాలో అపరాధము లేదు, నేను ఏ అపరాధము చేయలేదు ఇప్పుడు కూడా. 2 పాపం. బాబు నేనేం పాపం చేయలేదు, నాలో అపరాధము లేదు, పాపము లేదు. ఈ 2 నాకు వర్తించవు. వెరీ గుడ్. కానీ ఎవరిలో అయితే ఈ 2 ఉన్నాయో దాదాపు అందరిలోనూ ఉంటాయి. వాళ్ళందరూ చచ్చిన వారే. అర్థమైందా? ఇప్పుడు బ్రతికిన వాళ్ళు ఎవరు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరు అంటే, ఈ 2 లక్షణాలు కలిగిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయిన వాళ్ళే. చచ్చిన వారై ఉండగా, ఇప్పుడు చదువు నాన్న, ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బతికించాను. చూసావా? క్రీస్తుతో బ్రతికించుట అనగా క్రీస్తు యొక్క శరీరముతో బ్రతికించాడు, క్రీస్తు యొక్క రక్తముతో బ్రతికించాడు. అది భక్తులు దేవుని యొక్క భోజనాన్ని గురించి ఇంత గొప్పగా మర్మంగా వారు రాశారు. ప్రియులారా, ఇదేదో ఆచారం కాదు, ఒక జీవాన్ని నువ్వు తీసుకుంటున్నావు, జీవాన్ని నువ్వు అందుకుంటున్నావు. క్రీస్తు బ్రతికించేవాడు, బ్రతికించే రక్తము ఇది, బ్రతికించే భోజనం ఇది. దేవుని బిడ్డ, మరి బ్రతికించుటతో పాటు ప్రభు భోజనము వలన పరిహారంబు, ప్రభు భోజనము వలన స్వస్థ కార్యముల్. దేవుని బిడ్డ, పాపము, పరిహారము, స్వస్థత, ఈ 2 కలిగాయి. దేని వలన? ప్రభు భోజనం వలన. అటువంటి శరీరాన్ని, అటువంటి రక్తాన్ని ఆయన తన చేతులతో ఆ 12 మందికి పంచిపెట్టాడు. ఎంత గొప్పది! తన చేతులతో. మరి కొన్నిసార్లు నా జీవితంలో నేను అనుకుంటూ ఉంటాను, నేనే ఎంతోమంది బైబిల్ మిషను ఒకప్పటి పెద్దలు ఒక సొమ్మయ్యలయ్య గారు, ఒక బిఏ సొమ్మయ్యలయ్య గారు, ఒక సెలవరాజు గారు, ఒక సుదర్శనయ్య గారు, అటువంటి దైవజనుల చేతుల మీద నేను సంస్కారం అందుకున్నాను కొన్ని సందర్భాల్లో. అటువంటి దైవజనులు, ఇది అందరికీ కలిగే భాగ్యం కాదు. ఒక పాస్టర్ గారు అబ్బాయిగా ఒక దూర ప్రాంతంలో సేవ చేసేవానిగా నాకు ఆ భాగ్యాలు కొన్నిసార్లు కలిగాయి, కొన్ని చోట్ల కలిగాయి. సో యేసు ప్రభు చేతుల మీదుగా ఒకప్పుడు భోజనం అందుకున్నటువంటి ఈ శిష్యులు తరువాత అందుకునేవారిగా కాకుండా పంచిపెట్టేవారిగా కూడా దేవుడు వారిని మార్చాడు. ఒకప్పుడు నేను కూడా ఆ పెద్దల చేతుల మీదుగా సంస్కారం అందుకున్నటువంటి వాడిని. కానీ ఇవాళ అనేక వేల మందికి సంస్కారం అందించేవానిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇందులో జీవం ఉన్నది. ఆ జీవము కొరకే, ఆ జీవము వృద్ధిగుట కొరకే యేసు ప్రభు ముందే చెప్పాడు. యోహాను సువార్త 10:10లో గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును, టు గివ్ అబుండెంట్ లైఫ్. ఆ చక్కని మాట నాకెంతో ఇష్టం, అబుండెంట్ లైఫ్. ప్రియులారా, సమృద్ధికరమైనటువంటి జీవాన్ని మీకు ఇవ్వడానికే నేను వచ్చాను.
అంతే. అది ఇవ్వడానికి ఆయన వచ్చాడు. సో అది మనం అందుకోవాలి. సిలువ దగ్గర కూడా ఆ జీవాన్ని సొంతం చేసుకోవాలి, అందుకోవాలి. సో అలాంటి ధన్యత, అలాంటి భాగ్యము సిలువ ధ్యాన దినముల్లో ఉన్నటువంటి మనకు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. మన